పదేళ్లుగా రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ధర్నా చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర గేయం చిహ్నంపై కేటీఆర్ బాధ ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. మెజారిటీ ప్రజలు కోరుకునే నిర్ణయాలని సీఎం రేవంత్ అమలు చేస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఏళ్లుగా తెలంగాణ ప్రజల సొత్తుని భూముల పేరిట నీళ్ల పేరిట దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ లాంటి వారు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉంటే విచిత్రంగా ఉంది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అసలు కేటీఆర్ బాధ ఏంది, కేటీఆర్ నొప్పేంటని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 4 మాసాలుగా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా, ఏ జీవో తీసుకొచ్చినా ఇది పరిపూర్ణంగా తెలంగాణ మెజారిటీ ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగానే జరుగుతూ ఉంది. దీంట్లో కేటీఆర్ కడుపు నొప్పేటని అడుగుతా ఉన్నాను. రేపు చేర్పులు చేయాలనుకున్న తెలంగాణ గేయం కానీ, తెలంగాణ ప్రభుత్వ చిహ్నం కానీ ఏది జరిగినా జరగబోయినా ఇదంతా కూడా మెజారిటీ తెలంగాణ ప్రజలు, కవులు మేధావుల యొక్క సూచనలకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. ఇది తెలవకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. లేక మీ కేటీఆర్ యొక్క ఆశలకి, వారి కోరికలకు అనుగుణంగా ఉండాలా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మెజారిటీ ప్రజలు కోరుకునే విధంగా ఉంటా ఉన్నాయి. కేటీఆర్ నొప్పంతా కేసీఆర్ పేరు ఏడ మాసిపోతుందనో, కేసీఆర్ పేరును ప్రజలు ఎక్కడ మర్చిపోతారనో ఆ నొప్పి తప్ప ప్రజల యొక్క కోరికలకి, ప్రజల యొక్క ఆకాంక్షలకు విలువ లేదు వారికి. ఇవాళ గొప్పగా చెప్తున్న మీరు ఆనాడు తెలంగాణ సిరిసిల్ల బట్టలకు కానీ ఇతరత కానీ బ్రాండ్ అంబాసిడర్గా సమంతని కేటీఆర్ గారు ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణ బీద ప్రజల్లో చిరస్థాయిగా నాటుకుపోయిన యాదగిరి గుట్ట పేరుని యాదాద్రికి ఎందుకు మార్చినారు? ఆ యాదాద్రి నిర్మాణంలో శిల్పులు ఎవరు? కాంట్రాక్టర్లు ఎవరు? అసలు తెలంగాణ యాసని, భాషని, తెలంగాణ సాంప్రదాయాన్ని 10 ఏళ్లుగా మంటగలిపిన మీరు ఇలా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కేటీఆర్ చేసే జిమ్ముకులు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు.